ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు తెలంగాణ జిల్లాల్లో ఈరోజు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన పర్యటనలో మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడుతున్నారు. కొడంగల్లో 20 లక్షలు ఇచ్చింది కాబట్టి మాకు కూడా కావాలని అడుగుతున్నారు, తప్పులేదు. కానీ కొడంగల్లో కోస్గి పట్టణానికి ఆనుకొని ఉన్న ఖరీదైన భూములవి, వ్యవసాయం కాదు, బాగా రియల్ ఎస్టేట్ వాల్యూ ఉండడం వల్ల అక్కడి వాళ్లకు మనం కొంత ఎక్కువ ఇచ్చినాం. ఈరోజు భూములు పోతున్న పేదలుంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయండి అదనంగా. దాంతో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఉంటుంది. ఈరోజు మంత్రి గారు ఒక వారం 10 రోజులు సమయం కేటాయించి నష్టపోయే ప్రతి రైతును, భూమి కోల్పోయే ప్రతి రైతును పిలిచి మాట్లాడండి, వాళ్ళకి న్యాయం చేద్దాం. వాళ్ళని కలెక్టర్ గారితో అండర్టేకింగ్ ఇప్పించండి, మంచి నష్టపరిహారం ఇద్దాం. ఈరోజు మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీకు నష్టం జరిగితే మాకు నష్టం జరిగినట్టే, పాలమూరు రైతాంగానికి నష్టం జరిగితే నాకు, శ్రీహరికి, పర్ణికమ్మకు అందరికీ నష్టం జరిగినట్టే. మీ నష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము నష్టం జరగనివ్వం. మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఇప్పుడు కట్టుకోకపోతే, ఈ ప్రాజెక్టులను ఇప్పుడు నిర్మించుకోకపోతే, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఇప్పుడు పూర్తి చేసుకోకపోతే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇప్పుడు పూర్తి చేసుకోకపోతే, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, వాయిదాలు పడ్డ సంగమండ బండను పగలగొట్టి ఆ గ్రామీణ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వకపోతే, వాయిదాలు పడుతూ వస్తున్న భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్లో మిగులు పనులు మనం పూర్తి చేసుకోకపోతే ఇంకా ఎప్పటికీ ఎవరు చేసేవాళ్ళు రారు. నా సూచన ఒక్కటే రైతాంగానికి, నారాయణపేట, మహబూబ్ నగర్ కలెక్టర్లకు కానీ ఇతర జిల్లా కలెక్టర్లకు వెళ్ళండి, రైతుల దగ్గరికి మాట్లాడండి. వాళ్ళని మీ కార్యాలయం పిలిచడం కాదు, మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి, రైతులతో మాట్లాడండి, వాళ్ళని ఒప్పించండి, వాళ్లకు మంచి నష్టపరిహారం ఇచ్చి ఆ భూములను తీసుకుందాం. ఈరోజు నిధులకు ఇబ్బంది ఉన్నది, అయినా మన జిల్లా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నిధులను ఇస్తున్నాం. మీడియా మిత్రులకు కూడా నా సూచన, చిన్న చిన్న వార్తలు, కొంతమంది తప్పుడు వార్తలు, లేకపోతే కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను మీరు ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించండి. అవకాశం పోతే మళ్ళీ రాదు. ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారి తర్వాత 75 సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది. ఈ 75 సంవత్సరాలలో ఈ జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తయిందా మీరు ఆలోచన చేయండి. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా మన జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం నాయకత్వ లోపము, నాయకత్వ నిర్లక్ష్యము, నిధుల అలసత్వం కాదా? మరి ఈరోజు చెయ్యాలని సంకల్పంతో ముందుకొచ్చి నిధులు మీకు విడుదల చేస్తున్నప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ అడ్డుకోవాలనే ప్రయత్నాన్ని మీడియా మిత్రులు మీరు అడ్డుకోండి. ఇది మన జిల్లాకు మనం చేసుకుంటున్న మేలు, మన జిల్లాను మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. మీరు కూడా ఈ ప్రాంత రైతాంగం కుటుంబాలే, మీకు కూడా ఈ జిల్లాను అభివృద్ధి చెయ్యాలి. ఈ జిల్లా బాగుపడాలంటే రెండు ప్రధానమైన విషయాలు. మొదటిది ఎడ్యుకేషన్, రెండవది ఇరిగేషన్. దేశ స్వతంత్రం వచ్చినప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి రెండింటి మీదనే ఫోకస్ పెట్టింది. ఆనాడు కరువును ఎదుర్కోవడానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఈరోజు కట్టిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టులు తెలంగాణ ప్రాంతంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. ఈనాడు ఉన్న యూనివర్సిటీలు అన్నీ కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే ఈ దేశంలో ప్రారంభించారు. కాబట్టి ఐఐటీల నుంచి ఐఐఎంల వరకు ఈరోజు మన పిల్లలు చదువుకుంటున్నారు. ఈ రెండే పాలమూరి యొక్క తలరాతను మారుస్తాయి, వలసలను ఆపుతాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇంతకుముందు మిత్రుడు మధుసూదన్ రెడ్డి చెప్పినట్టు బ్రహ్మోస్ మిసైల్కు సంబంధించిన పరిశ్రమను ఇక్కడ తెస్తే, బ్రహ్మోస్ మిసైల్ ఇక్కడనే ఉత్పత్తి జరిగితే దాని చుట్టూత పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమల్లో కూడా వేలాది మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు ఈ 14 నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లే కాదు, ఏటీసీలు అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, ఇవన్నీ కూడా ఐటీఐలకు ప్రత్యామ్నాయం. సాంకేతిక నైపుణ్యం పెంచి ఈరోజు స్కిల్ వర్కర్స్ని తయారు చేసి
మిడిల్ ఈస్ట్ కంట్రీలకే కాదు, సింగపూర్, జపాన్ లాంటి దేశాలకి ఈరోజు సాంకేతిక నైపుణ్యం ఉన్న యువకులు అవసరం ఉన్నది. ఇతర దేశాల్లో ఇవాళ అమెరికాకు పోవాలంటే ఒక ఇంజనీరింగ్ ఏదో చదువుకొని ఉండాలి. కానీ ఇవాళ సింగపూర్, సౌత్ కొరియా, జపాన్ లాంటి దేశాలలో మంచి మంచి ఉద్యోగాలు రావాలంటే చదువు తక్కువ సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. 14 శాసనసభ నియోజకవర్గాలకు పెద్దలు చిన్నారెడ్డి గారికి చెప్తున్నా, ఏటీసీలు ఎక్కడ లేకపోయినా 14 నియోజకవర్గాలకు 14 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ నియోజకవర్గాలలో లేవో మీరు ప్రతిపాదనలు పంపించండి. మీరు తక్షణమే కలెక్టర్లతో రివ్యూ తీసుకోండి. ఏ నియోజకవర్గంలో లేకపోతే ఆ నియోజకవర్గంలో 5 నుంచి 10 ఎకరాల స్థలం ఎతకండి. ఏటీసీలను మంజూరు చేసి మన పిల్లలు ఇంటర్ చదివిన తర్వాత సాంకేతిక నైపుణ్యం నేర్పుదాం. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి సూచన చేస్తున్న ట్రిపుల్-ఐకి ఒక అద్భుత క్యాంపస్ మనం కట్టుకుందాం. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి కూతవేటు దూరంలో మనం ఉన్నాం. ఎవరి రాష్ట్రానికి వచ్చినా, విదేశాల నుంచి మేధావులు వచ్చినా మహబూబ్ నగర్లో ఉన్న ట్రిపుల్-ఐని చూడడానికి రావాలి. ఒకప్పుడు మన పేదరికాన్ని, మన కరువును, మన వెనుకబాటుతనాన్ని వీటిని చూపించేదానికి ముఖ్యమంత్రులు పాలమూరు జిల్లాకు విదేశీయుల నుంచి పర్యాటకులను, ప్రెసిడెంట్లను తీసుకొచ్చేటోళ్ళు. టోనీ బ్లేయర్ వచ్చిండనంటే మన పేదరికం ఒక ఎగ్జిబిషన్ ఉండే. ఇతర దేశాల ప్రధానమంత్రులు, ఇతర దేశాల నుంచి బృందాలు వస్తే పాలమూరు కరువును, పాలమూరు పేదరికాన్ని చూపించడానికి ఆనాటి ముఖ్యమంత్రులు పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేవాళ్ళు. ప్రతివాడు వచ్చి పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటా అని చెప్పేవాడు. నేను ఈరోజు యువమిత్రులందరినీ, వేదిక మీద ఉన్న శాసనసభ్యులందరినీ నేను అడుగుతున్నా, మనందరికీ ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చారు. భవిష్యత్తులో మన పేదరికాన్ని, మన వెనుకబాటుతనాన్ని చూపించడానికి కాదు, మన అభివృద్ధిని, మన చదువును, మన విద్యా సంస్థల్ని, మన సాగునీటి ప్రాజెక్టులను చూపించడానికి విదేశీ నుంచి బృందాలు రావాలి పాలమూరు జిల్లాకు తప్ప మనల్ని పేదవాళ్ళుగా చూపించడానికి కాదు. ఇది మన గౌరవం కాదు. ఇది మనకేమాత్రం గౌరవం కాదు మిత్రులారా. మన పేదరికం ఒక ఎగ్జిబిషన్ కావాల్సిన అవసరం లేదు ప్రపంచానికి. మన అభివృద్ధే ఒక ప్రణాళిక కావాలి. పాలమూరు జిల్లా అభివృద్ధిని చూసి ఆశ్చర్యపడాలి. ఇక్కడి పరిశ్రమలు మన జిల్లా వాళ్ళకే కాదు, రాష్ట్రం, విదేశాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇవాళ ఈ పరిశ్రమ కూడా ఒక జర్మన్, ఒక అమెరికన్ కంపెనీ జాయింట్ వెంచర్ ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాయి. ఇట్లాంటి పరిశ్రమలు ఇంకా రావాలి. ఎయిర్పోర్ట్కి కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతం మనది. మధుసూదన్ రెడ్డి ఇంతకుముందే డ్రై పోర్ట్ గురించి చెప్పిండు. తప్పకుండా వాటిని పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ని డిఫెన్స్ కారిడార్గా, డిఫెన్స్లో లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. మనము మన ప్రణాళికల్ని హైదరాబాద్ బెంగళూరు హైవేని ఒక డిఫెన్స్ కనెక్టింగ్ కారిడార్గా తీర్చిదిద్దుదాము. చదువుకున్న వాళ్ళు జిల్లాలో ఈరోజు ఎమ్మెల్యేలుగా మీరు ఎన్నికైనరు. డాక్టర్ చిన్నారెడ్డి కాదు, మధుసూదన్ రెడ్డి, పర్ణిక, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ప్రతి శాసనసభ్యుడు, డాక్టరు, ఇంజనీరు, ప్రపంచం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఈరోజు మన ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకే మీరు కూర్చోండి, అధికారులతో మాట్లాడండి. నేను అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్లకు సూచన చేస్తున్నా, పరిశ్రమలు పెట్టాలంటే భూమి కావాలి. ఎక్కడెక్కడ భూమి అందుబాటులో ఉందో ఆ భూముల యొక్క అందుబాటును నాకు పంపించండి. ఏ పరిశ్రమ వచ్చినా మొట్టమొదట పాలమూరు జిల్లాలోనే పెట్టేటందుకు నేను వాటిని పంపిస్తాను. కుర్చీలో కూర్చున్నది మీ వాడు, మీ సోదరుడు. ఏ వచ్చినా మొదటి ముద్ద పాలమూరు జిల్లాకే పెడతాను. ఇది నా బాధ్యత, నా నైతిక ధర్మము. అది చిన్నదా పెద్దదా కాదు, ఏదైనా మొదటి ముద్ద పాలమూరు బిడ్డలకు పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఎవరు ఏమనుకున్నా అన్ని పాలమూరు జిల్లాకే తీసుకెళ్తున్నాడని మా మంత్రివర్గంలో మిగతా మంత్రులు అనుకున్నా పర్వాలేదు, ఖచ్చితంగా మన జిల్లాకే తెచ్చుకుంటాం. ఇవాళ మనం ఉన్నాం కాబట్టే 2 మంత్రులు, చైర్మన్లు ఇవాళ స్పోర్ట్స్కి కానీ ఇతర వాటికి మన జిల్లా నుంచి పొలిటికల్ రిప్రజెంటేషన్ దక్కింది. అందుకే మిత్రులారా, ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు రాజకీయాల కోసమో ఇతర కారణాల చేత అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే
మనకు మనమే మరణ శాసనం రాసుకున్న వాళ్ళం అయితము. రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, చూస్తూనే ఉండరు కదా. ఒకప్పుడు ఏ పార్టీని బతకనియేమో, ఎవరు రాజకీయం కాదు కదా, నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎందరిని ఎంతమందిని జైళ్ళకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు, వాళ్ళని వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. పాపం ఊరికే పోదు. పెద్దలు చెప్పిండ్రు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకు తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతోని ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతోని కలిసి. లేకపోతే మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు. మేము చూస్తే చాలు. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలనో మీ కుల పంచాయతీలనో మమ్మల్ని లాగకండి. మాకెలాంటి ఆసక్తి లేదు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు. మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటోళ్ళు. కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ. ఒకప్పుడు జనతా పార్టీ కూడా గొప్ప పేరుండే, కానీ జనతా పార్టీ కనుమరుగైంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ. కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు? ప్రకృతి అనేది ఉంటుంది, ఆ ప్రకృతి శిక్షిస్తుంది. అందులో మనకి ఎవరికి ఏమాత్రం ప్రమేయం లేదు. రాజకీయాల వైపు చూడకండి మిత్రులారా. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుందాం. ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషనే మై ఫస్ట్ ప్రయారిటీ. ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వస్తే రైట్. కవిత వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో స్పందించారు. ఎవరి వెనుక తాను లేను, అలాంటి వాళ్ళ వెనుక తాను ఎందుకుంటాను, బీఆర్ఎస్ పార్టీ కాల గర్భంలో కలిసిపోతుంది, అలాంటి పార్టీ ఉండదు అనే రకంగా మరొకసారి అంటే కవిత ఇచ్చిన అస్త్రం, కవిత చేసిన విమర్శలు విపక్షాలకు అస్త్రంగా మారడానికి ఇదే నిదర్శనం. రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు, చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత పంచాయతీలు అవి తనకేం సంబంధం, తాను ఎందుకుంటాను, ఎవరి వెనుక తాను లేను అని. ఎందుకంటే రేవంత్ రెడ్డి చర్చలో ఉన్నారు ఇప్పుడు. హరీష్ రావు వెనుక, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత చెప్తున్నారు. కవిత వెనుకే రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నాడు అనేది బీఆర్ఎస్ నేతల వాదన. సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి చెప్పింది చెప్పినట్టు కవిత చేస్తున్నారు. చాలా రోజుల నుంచి కవితకి రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గతంలో పార్ట్నర్గా కూడా కవితకు ఉన్నారు. ఇలాంటి విమర్శల నేపథ్యంలో రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.